చాలామందిలో మనం చూసేటటువంటి సమస్య ఒకటి ఉంది. దంతాలు పసుపచ్చగా ఉంటాయి. ఇలాంటప్పుడు వాటిని తెల్లగా ఎలా మార్చుకోవాలి ఇది తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక పదార్థం ఉంది, విటమిన్ సి. విటమిన్ సి లోపం వల్ల దంతాలు చిగుళ్ళ పైన బ్యాక్టీరియా పెరిగి పసుపు పొర అనేది ఏర్పడుతూ ఉంటుంది. అందుకే విటమిన్ సి లోపం లేకుండా చూసుకోవాలి. దీనికోసం నిమ్మ, బత్తాయి, నారింజ, కమల లాంటి విటమిన్ సి పండును ఎక్కువగా తినండి. హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడాతో కూడా ఒక మంచి ఫలితం ఉంటుంది. దంతాలపైన ఈ పసుపు పొర తొలగించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ అలాగే బేకింగ్ సోడా బాగా పనిచేస్తాయి. దీనికోసం బేకింగ్ సోడాని హైడ్రోజన్ పెరాక్సైడ్తో కానీ నీళ్ళలో కానీ కలిపి పేస్ట్లా చేసి దంతాలు తోముకోండి. లేదా ఈ రెండు సమ్మేళనాలు ఉన్నటువంటి టూత్ పేస్ట్ కూడా వాడుకోవచ్చు. దీంతో ఒక వారం రోజుల్లోనే మంచి మార్పు కనిపిస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది యాపిల్ సైడర్ వెనిగర్ గురించి. యాపిల్ సైడర్ వెనిగర్లో యాసిడ్ నేచర్ ఉంటుంది. ఇది దంతాలపైన పసుపు రంగుని సులభంగా తొలగించేస్తుంది. దీనికోసం ఈ వెనిగర్ తోటి దంతాలు తోముకోవడం మంచిది. అయితే ఎక్కువగా వాడారనుకోండి మళ్ళీ ఎనామిల్ పొర దెబ్బతినే రిస్క్ ఉంటుంది. కాబట్టి వారానికి ఒకసారి మాత్రమే చేస్తే సరిపోతుంది. ఇక ఎంజైమ్స్ గురించి మనం మరీ చెప్పుకోవాలి. కొన్ని ఎంజైమ్స్ దంతాలపైన పసుపు రంగు పొరని పోగొడతాయి. ముఖ్యంగా బొప్పాయిలో లభించేటువంటి పప్పాయిన్ కానీ, పైనాపిల్లో లభించేటువంటి బ్రోమలైన్ కానీ ఈ ఎంజైమ్స్ దంతాలని తెల్లగా మారుస్తాయి. ఈ పండ్లు తినడం ద్వారా లేదా ఈ ఎంజైమ్స్ టూత్పేస్ట్ వాడటం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక అన్నిటికీ మించి టూత్ బ్రషింగ్ అనేది చాలా ముఖ్యం. దంతాలు పసుపు రంగులో ఉన్నప్పుడు రోజుకి 2 సార్లు బ్రష్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎప్పుడు కూడా వృత్తాకారంలో తిప్పుతూ బ్రష్ చేసుకోవాలి. అయితే రెడ్ వైన్, కాఫీ, బీట్రూట్, బ్లూబెర్రీ ఇలాంటి తిన్న తర్వాత తప్పనిసరిగా బ్రష్ చేయడం అనేది గుర్తుంచుకోండి. కొబ్బరి నూనె గురించి కూడా మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. కొబ్బరి నూనెలో ఉండేటువంటి పోషకాలు దంతాలపైన పసుపు రంగు పొరలతో పోరాడి పాచిని తొలగించడానికి సహాయపడతాయి. దీనికోసం నోట్లో కొద్దిగా ఆ కొబ్బరి నూనె తీసుకొని పుక్కిలించండి. ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది. ఇక మనం ట్రెడిషనల్గా వాడేది చార్కోల్, బొగ్గు. చార్కోల్ అంటే బొగ్గు ఈ దంతాలని తెల్లగా మెరిసేలాగా మారుస్తుంది. దీనికోసం యాక్టివేటెడ్ చార్కోల్ మీకు మెడికల్ షాప్లో దొరుకుతుంది. అది ఉండేటటువంటి టూత్పేస్ట్ కూడా వాడుకోవచ్చు. లేదా సింపుల్గా బొగ్గు పొడితో కూడా దంతాలు తోముకోవచ్చు. ఇక కొన్ని ఆహారాల గురించి మరీ చెప్పుకోవాలి. పథ్యాలు ఇవి. యాపిల్, క్యారెట్, స్ట్రాబెర్రీ లాంటి ఆహారాలు తినడం ద్వారా దంతాలు తెల్లగా మారుతాయి. ఈ పదార్థాల్లో ఉండే పోషకాలు లాలాజలం కలిసి దంతాన్ని తెల్లగా మారుస్తాయి. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పండ్ల తొక్కలు. అరటిపండు, నిమ్మ, నారింజ తొక్కలతోటి దంతాలు తోముకున్నారనుకోండి పసుపు రంగు పోతుంది. వీటిలో ఉండేటువంటి సిట్రస్ యాసిడ్ కానీ, డి లిమోన్ కానీ ఇలాంటి సమ్మేళనాలు దంతాన్ని తెల్లగా మారుస్తాయి.